వందనం. నా పేరు కట్కోచుల రమేష్. వృత్తిరీత్యా ఉపాధ్యాయుని, ప్రవృత్తిరీత్యా కవిని అని చెప్పుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తాను. ఖమ్మం నుంచి వచ్చాను నేను. మా ప్రాపరు ఉమ్మిడి ఖమ్మం జిల్లాలో ఇల్లేను. నేను వృత్తి ఖమ్మం జిల్లా. అయితే మిత్రుడు గణపురం దేవేంద్ర గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు. పత్రికా ప్రకటన చూసిన తర్వాత తెలంగాణ భాష మాండలికంలో కవితలను ఆహ్వానిస్తున్నారంటే ఉగ్గబట్టలేక రాశాను కవిత. నా కవితా శీర్షిక కూడా ఉగ్గబట్టలే. మాది వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్. మాది గోల్డ్ స్మిత్లో మా నాన్నగారు పనిచేసే క్రమంలో నేను చిన్నప్పటి నుంచి సహజంగా ఇందాక సాహిత్య మిత్రులు చెప్పినట్టు మనం తెలంగాణ భాషలో పెరిగిన వాళ్ళం. ప్రత్యేకించి దానికోసం తల్లాడాల్సినటువంటి అవసరం ఏమి ఉండదని భావిస్తున్నాను. కవిత్వం రాయాలనుకున్నప్పుడు నేను చిన్నప్పుడు నాన్నతో మాట్లాడిన విషయాలు, మా వృత్తి పరంగా మేము మాట్లాడుకున్నటువంటి విషయాలు, ఏ క్రమంలో మేము తెలంగాణ పోరాటంలో నిరాహార దీక్ష చేసిన వాళ్ళు, ఆ క్రమంలో పాటలు కవితలు విరివిగా రాసినటువంటి వాళ్ళు. అదే క్రమంలో ఈ పోటీకి పంపించిన తర్వాత ఇలా బహుమతి వచ్చింది అని చెప్పిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ప్రశంస, అభినందన అనేది మనం ఎంత పెద్ద పెరిగినా కానీ, నేను టీచర్ని, మా పిల్లలకు కూడా బహుమతులు ఇస్తూ ఉంటాను ప్రేరణ. ఆ పిల్లలు ఎంత సంతోషపడతారో ఇప్పుడు మాకు అదే రకమైనటువంటి సంతోషం. ఎందుకంటే ఒక అభినందనకు మించినటువంటి, సత్కారానికి మించినటువంటి ఆనందం వేలు పెట్టినా దొరకదు. అంత దూరం నుంచి మేము రావడానికి కారణం నిన్నటి నుంచి ఆత్మీయ మిత్రుడు దేవేంద్ర గారు చాలా ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. అవన్నీ మాట్లాడటానికి సమయం కాదు, కానీ హరిదా కమిటీ వాళ్ళు చాలా రిసీవ్ చేసుకోవటం. ఇక్కడ నిజామాబాద్ అనగానే మా రిపోర్టర్ మిత్రుడు సుదర్శన్, ఎప్పటి నుంచో నాకు మిత్రుడు, నా మొదటి సంఘానికి డీటీపీ చేసినటువంటి మిత్రుడు, రాత్రి అయినా కానీ తన కారులో నిజామాబాద్ సగం తిప్పి చూపించాడు నిన్న రాత్రి. నేను ఖమ్మం నుంచి రాలేననే ఉద్దేశంతో త్వరగా నిన్న నైటే చేరుకున్నాను. లేదు, మా నిజామాబాద్ చూపిస్తా అని నిజామాబాద్ ప్రధానమైనటువంటి కట్టడాలు, ఆఫీసులు, కార్యాలయాలు చూపెట్టి ఆఖరికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఉదయం నా వాకింగ్ సెక్షన్ కూడా తీసుకుపోయి నాతో వాకింగ్ చేయించాడు ఇల్లుమాని. సంతోషం. అయితే కవిత్వం విషయంలోకి వస్తే ఒకటే మాట చెప్పి ముగిస్తాను నేను. కవిత్వం చాలా కురుసైపోతున్నటువంటి క్రమం ఇది. అంటే చాలా తక్కువలో, ప్రెస్సేలు చాలా తక్కువలో ఎక్కువ చెప్పాలనేటటువంటి భావన ఇప్పటి సాహిత్యకారుల్లో ఉంది. అలాంటి కవిత్వం కూడా వస్తుంది. ఆడితే శివం, ఆగితే శవం అయిపోయింది కవిత్వం, అంతే. బలపం ఎన్ని ముక్కలైనా రాస్తూనే ఉంటుంది, అయిపోయింది కవిత్వం. అంటే ఒక 2 లైన్లలో ఎంత గొప్ప భావనను కవి చెప్పటం. మా ఇంట్లో టీవీ చెడిపోయింది, మేమంతా మనుషులమే, అయిపోయింది. అంటే ఒక భావాన్ని, ఒక గొప్ప భావాన్ని ఒక 2-3 లైన్లలో చెప్పడం అనేది చాలా కష్టం. అది నేటి సాహిత్యకారులు చేస్తున్నారు. తెలంగాణ మాండలిక భాషలో మిత్రుడు గణపురం దేవేంద్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకోవడం, ఇదంతా చారిత్రక ఘట్టం. ఇది ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి అంశం.
ఇంతమంది ఆత్మీయుల మధ్యన నేను అన్నవరపు దేవేంద్ర గారితో మిత్రులతో మాట్లాడాను, సబ్బని గారితో మాట్లాడాను. మిత్రమా వస్తున్నారా, మీరంతా రండి, నేను కూడా వస్తున్నా, అందరం కలుద్దాం అక్కడ అని చెప్పాను. కాలువ మల్లయ్య గారితో ఒక 20 years బ్యాక్ మేము సాహితీ స్రవంతికి ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు తీసుకున్నటువంటి విషయాలను పంచుకున్నాను ఇందాక పక్కన కూర్చుంటే. అంటే ఇవన్నీ చాలా ఆత్మీయమైనటువంటి విషయాలు. ఏదేమైనప్పటికీ ఇక్కడికి మాకు పిలిపించి ఈ నిజామాబాద్ను పరిచయం చేసి ఈ పురస్కారాన్ని మాకు అందిస్తున్నందుకు ఈ కమిటీకి, ఇక్కడికి వచ్చినటువంటి సాహితీ పెద్దలకు, ఆలేశ్వర శంకరన్ గారికి, వారైతే ఎప్పుడు కలిసినా కవిత్వం బాగా రాస్తున్నావు రమేష్ అని భుజం తట్టి ప్రోత్సహిస్తుంటారు. ఇంత గొప్ప మనసులు, గొప్ప హృదయాలు మధ్యన మేము సంచరించటం, వారి స్నేహభావంతో తిరగటం మా అందరికీ ఆనందమైనటువంటి జీవితం. ఎందుకంటే మనమంతా చాలా ఒత్తిళ్లలో బ్రతుకుతున్నాం. కవిత్వం, ఈ సభలు ఇవన్నీ మనకు ఒత్తిడిని చాలా తగ్గిస్తాయి. నిన్నటి నుంచి చాలా ఒత్తిడినంతా మర్చిపోయి నేను మరో ప్రపంచంలో వివరిస్తూ ఉన్నాను. ఇంతకంటే గొప్ప టానిక్, గొప్ప మందు, గొప్ప అంశం ఏముందని చెప్పండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చూపించింది 1% నిజామాబాద్ అనుకున్నది మసాయిబాద్ అన్ని చూపిస్తాను. ఇన్స్టెంట్ కావాలంటే అన్న వెబ్సైట్లో అద్భుతమైన ఫొటోస్ నిజామాబాద్ రిగార్డింగ్ నిజామాబాద్ బ్యూటీ. సో మిత్రులంతా ఏం లేదు, లేట్ అయితే మనం ఒత్తిడిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి స్పందన కొంచెం చిన్నగా ఉండాలని కోరుకుంటూ కళాగోపాలుగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. ఉదయం నుండి సాగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇంతమంది సాహితీ మిత్రులు వివిధ జిల్లాల నుంచి చేశారు. తర్వాత డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సగర్వంగా నేను పాదాభివందనం చేస్తున్నాను. మా గురువు గారు నాగేశ్వర శంకర్ గారు ఉన్నారు ఇక్కడ. 13 సంవత్సరాల నుంచి నేను సాహితీ రంగంలో ఉన్నాను. ఫస్ట్ సార్ అన్నారు, అజంతం చదువుంది నువ్వు కవిగా అని చెప్పేసి చిత్రలిపి దాన్ని జిరాక్స్ ఇచ్చారు. తర్వాత నేను రాసే కథలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటివి, నేను చూసినవి. నాకు మాది లింగంపల్లి గ్రామము, వేములవాడ దగ్గర. నేను పుట్టి పెరిగిన వాతావరణము హుస్నాబాద్, చూపదంలో చదువుకున్నటువంటివి. తర్వాత గడిల బతుకులు, ఇటిక్యాల్లో మా మేనత్త గారు ఉండేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి గడిల బతుకులు అవన్నీ కూడా. అంతకుముందు నమస్తే తెలంగాణలో కూడా చాలా వచ్చాయి. మెహందీ, లక్ష్మమ్మ కథలు, బోనం, బాంచం, ఇవన్నీ కథలు కూడా. ఇవన్నీ కూడా మన మాటలేఖంలో మనం రాసుకున్నది, నా ఊహకందిన కథలు. ఇప్పుడు రాసినటువంటి ఉష్కే అద్దం కథ కూడా మాకు స్థానికంగా జరిగినటువంటి కథని నేను ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన భాషకి ఎల్లలు లేవు, సరిహద్దులు లేవు. సినిమా యాక్టర్లు మాట్లాడుతుంటారు. ఒక దసరా సినిమా ఏంటి, గద్దలకొండ గణేష్ ఏంటి, తర్వాత ఫీదా సినిమా ఏంటిది, ఏదైనా కానీ బల్గం ఏంటిది, ఇప్పుడు వచ్చేటువంటిది కొమరక్క ముచ్చట్లేంది, సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసినా కూడా మన భాష, మన యాస, మన మాండలికము, మన జీవ భాష సార్ అన్నట్టుగా వీటిగా ఇప్పుడు జయంతి చేయకొడుతున్నారు. ఇంత మంచి వేదిక కల్పించినటువంటి సార్ ఖ్యాతం సంతోష్ రెడ్డి గారికి, ఖ్యాతం సంతోష్ కుమార్ గారికి ఈరోజు నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చే సూర్యోదయాలన్నీ కూడా సార్ నుదుటి మీదే నవ్యభారతి గ్లోబల్ స్కూల్ ఇక్కడ సరస్వతి జయంతి దీవిస్తుంది, నల్లబల్ల మీద అక్షరం శివశక్తి జీవిస్తుంది సార్. అలాగే మా గణపురం దేవేంద్ర అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతటా వెళ్ళాను, ఇక్కడ నేను ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. పుట్టింట్లో ఆడబిడ్డగా గౌరవం దక్కినట్టుగా పసుపు కుండలతోటి ఇట్లా ఆనందపడుతున్నాను. అదేవిధంగా మాండలిక కథల గురించి చెప్పాలంటే సార్కి పర్వణి కథ నాకు బాగా పేరు తెచ్చిన కథ. అది మా 3 తరాలు, మా తాతగారు హరికథకులు సంసార జీవనం చేస్తూ 3 కసరాలలో ఉండేవాళ్ళు. 70-80 ఏళ్ల క్రితం నాటి కుటుంబ జీవన వ్యవస్థ, వారు ఎలా జీవించారు, మా మేనత్తలు కానీ వారు కానీ ఎలా అల్లుకపోయిన గ్రామీణ జీవనాన్ని నేను స్పృశిస్తూ వాగునీటి పక్కన ఉన్నటువంటి దాన్ని, మా పల్లె జీవనాన్ని నేను చిత్రీకపట్టాను. దానికి నాకు అవార్డు వచ్చింది సార్ పర్వణి కథకి 3-4 years బ్యాక్. అది నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అలాగే సోగన్ అంటే శపథం బంజార భాషలో ఆ కథకి. తర్వాత మొన్నటికి మొన్న రమ్యభర్తి వాళ్ళు నిర్వహించినటువంటి కథల పోటీలో కూడా కల్లివెల్లి రాశారు. కల్లివెల్లి అంటే అక్రమ వీసా మీద ఉంటూ దుబాయ్ మస్కట్లో పాపం బతకలేక అవస్థలు పడుతుంటారు.
కలివెళ్ళైండు అంటారు. అట్లాంటి కథలు కానీ, ఆకుపచ్చని పొద్దు, బయోడైవర్సిటీ మల్లమ్మ కథ రాశారు. ఇట్లాంటివి వీటన్నిటికి కూడా ఇప్పుడు ఎన్నో కథల స్కోప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు రాయడానికి మనం చూసే చూపుని బట్టి, మనకు ఊహకు అందిన దాన్ని బట్టి, మనము నిర్మించుకునే విధానాన్ని బట్టి కథలంటే సంఘటనని సృష్టిస్తూ రాయడం అంటారు ఎడ్డబోలి గారు. మనసు ముక్కలైతేనే తెరవడం సాధ్యమవుతుంది అంటారు ఖలీల్ జిబ్రాన్. అలాగే ఇక్కడ శిథిలమైనటువంటి ఎన్నో జీవితాలు, అతలాకుతలమైనటువంటి మనం చూసిన దుఃఖాన్ని, ఇది నిరంతర గాయం, దీన్ని ఎప్పుడూ మనము వెలిగించుకుంటూనే అన్న చెప్పినట్టుగా తెలంగాణను ఫేమస్ చేయడానికి మనం అందరం నడుంపిగిద్దాం ఇక. కాబట్టి ఈ మాండలిక కథలు, మాండలిక కవితల పోటీలో సహ విజేతలందరికీ కూడా నేను మరొక మారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐలేని గిరి గారు. నమస్కారాలు. నేను ఆశీర్వదించిన వాళ్ళకి సరస్వతి రాజ్ గణిత సాహిత్య సమావేశం చాలా గొప్పగా జరుగుతుంది. సాహిత్యం అంటేనే ఒక సాహిత్యమైన స్వరూపం. కథ, కవిత, తర్వాత జీవిత సాఫల్యం లాంటి కృషి చేసిన ఒక పురస్కారం, ఇవన్నీ ఒక 4-5 పురస్కారాలు వచ్చాయి. ఇక్కడ ఏర్పాటు చేసి ఇంతమందిని పిలిచి చాలా గొప్పగా అరేంజ్ చేశారు. దీనికి ముఖ్యంగా తెలంగాణ భాషను ఉన్నతీకరించడానికి చేసిన ప్రయత్నం ఇది. తర్వాత నేను కథ, కవిత 2 పంపించాను. అయితే చాలామంది ఉపవాలు వచ్చారు కాబట్టి నా కవిత ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషం. నేను ఇప్పుడు 97 నుంచి నెమలికన్నా అనే పుస్తకం వచ్చి రిలోడింగ్ అది. తర్వాత 97 జాతీయ కవిగా పురస్కారం వచ్చింది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసిన, ఆత్మహత్య చేసుకున్న సోదరులకు, సోదరిమణులకు సంబంధించిన ఒక కవిత తాండూరులో డైరీ ముఖ చిత్రంగా వచ్చింది. సో అట్లా నుంచి ఎదుగుతూ వచ్చిన కవిగా నాకు నరసింహం శంకర్ గారు, దేవేందర్ గారు, గణపురం దేవేందర్ గారు, వీళ్ళంతా చాలా సుపరిచితులు. చాలామంది మిత్రులు ఇందులో పుస్తకాలు చూసిన వాళ్ళు, సాహిత్యం సంబంధించి చదివినప్పుడు బాగా తెలిసిన వాళ్ళు నాకు. సో నా కవితను ఎన్నుకొని నాకు ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించిన అందరికీ, చమన్ గారు ఆయన పాత పుస్తకం నుంచి నాకు బాగా తెలుసు. ఆవిష్కరణ నుంచి ఆయన పాత పుస్తకానికి, ఆయన పుస్తకానికి సంబంధించిన సమీక్షను ఏపీకి ఇంటర్వ్యూలో ప్రచురించారు. సో నాకు బాగా గుర్తుంది. సో అట్లా జరుగుతున్న ప్రయాణంలో ఉన్నవాళ్ళు ఇక్కడికి రావడం చాలా సంతోషం. తెలంగాణ భాష విషయానికి వస్తే మనం ఊళ్ళో మాట్లాడుకునేది అదే, ఇంట్లో మాట్లాడుకునేది అదే, మిత్రులతో మాట్లాడుకునేది అదే. ఎవరినైనా తిట్టాలన్నా మనసారా మాట్లాడుకోవాలన్నా కూడా మన భాషనే మనకు బలమైన భాష. ఇప్పుడు మన భాష బలం పెంచుకుంటుంది. అందులో ఇంతకుముందు చాలామంది మిత్రులు చెప్పినట్టు సినిమాలో ఏ కమెడియన్కో ఇచ్చే భాష, ఏదో రౌడీకి ఇచ్చి చెప్పించే భాష, ఇప్పుడు సినిమా హీరోకి ఇస్తున్నారు. మన తెలంగాణ భాష లేకుండా సినిమాలు హిట్ అయ్యే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇది వాస్తవంగా మనం చూస్తున్న విషయం. అలాగే పాటలు కూడా వస్తూ ఉన్నాయి. చాలా వరకు మనం వీడియోస్ చూస్తూ ఉంటే ఆడియో వీడియోస్ తెలంగాణ భాషలో వచ్చే జానపద సాహిత్యం ఊళ్ళలో నుంచి ఎంతోమంది కళాకారులు, తెలంగాణ కళాకారులు, వాళ్ళని మనం ఎదుగుదల చూస్తున్నాము. అది విజృంభిస్తుంది. ఇట్లాంటి సమావేశాలతో ఇంకా అది ఉద్దీపితమై తెలంగాణ భాషకు ఇంకా ఎంతో ఇదంతా గొప్ప కీర్తి వస్తుందని నేను బలంగా నమ్మేవాడిని, రాసేవాడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. హరిత సరస్వతి మహారాజ్ సాహిత్యోత్సవంలో ఆనందంగా వేధిస్తున్నాం. చాలా చక్కనైనటువంటి భోజనాన్ని ఆస్వాదించుకో. సత్యాలే మార్గదర్శకాలండి. ఇంగ్లీష్లో అంటారు ఎక్స్పీరియన్షియల్ ట్రూత్స్ అంటారు. ఈ అనుభవ సత్యాలే మనకు మార్గదర్శకాలుగా ముందుండి నడిపించేటువంటి ఇవన్నీ కూడా. మైక్ ఇచ్చారు, 1 నిమిషం అన్న
సాహిత్య విషయంలో మాట్లాడడానికి ఒక్క నిమిషం కాదు, అందులో తెలంగాణ భాషలో మాట్లాడడానికి ఒక్క నిమిషం కాదు కదా, ఎంతో సమయం పడుతుంది. ఒక రోజు మాట్లాడతారు, గంటలు మాట్లాడతారు, ఇంకెంతైనా మాట్లాడతారు. కానీ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని వారితో గణపతి పత్రిక మా బంధువులు ఒకరు పంపించారు ప్రకటన. పంపించిన తర్వాత రాయి శ్రీకాంత్ అదే నాకు పంపించారు, నేను పక్కే పెట్టాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రాయాలనిపించి నియమాలన్నీ కూడా దేవేంద్ర గారితో ఒక్కసారి ఫోన్లో మాట్లాడి వారి యొక్క వాట్సాప్ తీసుకొని నియమాలు ఏంటి అండి అని వారితో సంప్రదించడం జరిగింది. ఒకసారి మళ్ళీ వారి యొక్క ఇంటర్వ్యూ కూడా ఒక మీడియా ఇంటర్వ్యూ కూడా వారు చేశారు. అందులో కూడా వారు చాలా అద్భుతంగా వారి యొక్క ఇంటర్వ్యూని కూడా నిజామాబాద్ సాహిత్యాన్ని గురించి తెలియజేశారు. చాలా అభినందనీయం. ఈ హరిత రచయితల సంఘానికి ప్రశంసనీయం, అభినందనీయం. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ వర్ధమాన రచయితలను ప్రోత్సహిస్తూ మా అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తారని, దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటున్నాను. వేదిక మీద పెద్దలకు, ఆవుతులైన సాహితీ మిత్రులకు నమస్కారములు. చాలా సుదినము. ఇది కవుల పండుగ, రచయితల పండుగ, తెలంగాణ పండుగ, తెలంగాణ భాష పండుగ అని అనుకోవాలి. భాష మట్టి భాష, అమ్మ భాష చాలా గొప్పది. ఒక 10 నెలల క్రితం అనుకుంటా పత్రికల్లో ప్రకటన చూసి, ఫేస్బుక్ ప్రకటన చూసి నేను కూడా రాస్తాను కదా, ఇలా చిన్నవాడు పెద్దవాడు అని ఏమీ ఉండదు కవికి. బహుమతిలో చిన్న బహుమతి పెద్ద బహుమతి అని లేదు. బహుమతి రావడమే చాలా గొప్ప విశేషం. అందులో బహుమతి తెచ్చుకోవడమే గొప్ప విశేషం. నాకు 65 ఏళ్ళు ఉంటాయి. సుమారు 50 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి రాస్తున్నా. బహుమతులు కూడా వచ్చినాయి. కానీ పోటీ పడి రాయలేను. ఒక్కోసారి కవిత రాస్తే రాయవచ్చు. కవిత కన్నా కథలకే 2-3 బహుమతులు వచ్చినాయి. కవితలు కూడా వచ్చినాయి. ఇదే గొప్పదని భావిస్తాను. నిజంగా చెప్తాను. ఒక నది పేరు మీద సంస్థ ఉండడం కూడా గొప్ప హృదయం. నది అంటే ఒక సజీవ నాగరికత. ఎస్, నది మీద ఒక మహాకావ్యమే రాయొచ్చు. ఆ నది మీద 2-3 కవితలు రాసిన వాళ్ళే నేను. నది నా పుట్టుకానికి పుస్తకమే పేరు పెట్టుకున్నవాడే నేను. కాబట్టి నది అది గంగ అయినా, గోదావరి అయినా, మంజీరైనా, మానేరైనా, హరిత అయినా చాలా గొప్పది. 3 నెలల సంగమం మన నిజామాబాద్ పక్కన కర్లకుర్తి దగ్గర ఉండడం అంటే కూడా హరిత నది, గోదావరి నది, మంజీరా నది, ఆ నది పేరు మీద మన గణపురం ఒక సంస్థను పెట్టడము చాలా ప్రశంసనీయం. నాకు హరిత అన్న గొప్పది. అది చాలా ప్రకృతి నేపథ్యంగా పెట్టుకున్నటువంటి నది పేరు మీద చాలా విశేషము. పంపాను, కథ కూడా పంపాను, కవిత పంపాను. కథ నిలబడలేదు. కవిత నిలుచుంది, సంతోషం. న్యాయనేత ఇక్కడే ఉన్నారు, చమన్ గారు. 70 కవితలు వచ్చినాయి అన్నారు. ఒక్క తెలంగాణ భాషలో రాసినంత మాత్రానే కవిత కాదు, దానిలో భావం ఉండాలి, దానిలో సామాజిక నేపథ్యం ఉండాలి. కవి ఎందుకు రాసింది అనేది కూడా ఉంటే నీకు తెలుస్తుంది. మరి నాకు నా పాటకు దాని పేరే పాట ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇది ఎన్నో వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు. ఎవరి కోసం పాడుతున్నాం, ఎందుకోసం పాడుతున్నాం, పాట ఎందుకు పుడుతుంది అనే నేపథ్యాలు ఉంటాయి. అలాంటి నేపథ్యంలో రాశాను. మరి మిత్రులకు అందరికీ, దేవేందర్ గారికి, నిర్వాహకులు, మన ఖ్యాతం అన్న పేరు సంతోష్. ఐఎమ్ వెరీ అప్రిసియేటింగ్ యూ. ఇంత పెద్ద మీకు గ్లోబల్గా పేరు వస్తుంది, మీ పేరు నిలుస్తుంది. మీ అందరికీ అభినందిస్తూ ముగిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. అలాగే నా ముందున్న ఆత్మీయులందరికీ మరొకసారి శుభాభివందనాలు. నేను లేటుగా సాహిత్యంలోకి వచ్చాను. దాదాపు ఒక 10 సంవత్సరాలు కూడా కాలేదు. అయితే నా పూర్వజన సుకృతము మరి ఏంటో తెలియదు, కానీ
కార్డు కథ నుంచి నవల వరకు నాకు ప్రైజ్ వచ్చాయి. కార్డు కథలు, సింగిల్ పేజ్ కథలు, కథానికలు, కథలు, నవలిక, నవలు. నిన్ననే అనౌన్స్మెంట్ అయింది అంపశేఖర్ గారి నవలకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, 10,000 మనీ. సో నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే లేట్గా వచ్చిన నా వయసు కూడా లేట్ అయిపోయి 78 వచ్చాను, 78 వచ్చాను. కారణం ఒకటే ఏంటంటే నాలో ఉన్న భావాల్ని సమాజానికి అందజేయాలని, అంతే తప్ప ఇవన్నీ వస్తాయనేటువంటిది నేను కలవడం కూడా ఇచ్చాను. ఎందుకంటే నేను సాహిత్యపరుడి కాదు, భాషావేత్తని కాదు. అయినా తెలంగాణ తెలుగుని మాత్రమే నేను ఇష్టపడతాను, ఆ తెలుగులో మాత్రమే రాసుకుంటాను. నేను ఈ ఎంట్రీలో పంపినటువంటి రెండు పంపాను, కథ వైపు పంపాను, కవిత వైపు పంపాను. నేను సామాన్యంగా కవిని కాదు, నేను బహిరంగంగా చెప్తున్నాను, కవిని కాదు, కవిత రాయను. విచిత్రం ఏంటంటే ఒక సంఖ్య 69,075 ఎంట్రీస్ వచ్చి నేను చెప్పుకోవడానికి నా కవిత పనికొస్తుందేమో అని చెప్పేసి ఇచ్చాను, అంతే. దానికే ప్రైజ్ వచ్చింది. ఎంత కాకతీయలేదు. నేను 90% నమ్మాను నా కథకు డెఫినెట్గా కనీసం 1000 రూపాయలు అయినా రావచ్చు లేదు అని, కానీ దానికి రాలేదు. ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ ఉంటే నేను కూడా కథల పోటీలు పెట్టాను, దిగుబడి చేయించాను, ప్రైజులు ఇచ్చాను. ఏవన్నీ చేసినా ఇవన్నీ ఎందుకు చేయాలంటే సాహిత్యం నిలబడాలంటే కాంపిటీషన్స్ అవసరం. కాంపిటీషన్స్ ఉండాలంటే ఇంట్రెస్ట్ కల్పించాలి. అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి హరిత మరియు సంతోష్ గారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దల నిర్వాహకులు ఖ్యాతం సంతోష్ కుమార్ గారు సార్థకమైన మొదటి నుంచి చూస్తున్న ప్రోగ్రాం నవ్వుతూనే చాలా సంతోషం. అట్లాగే నా ముందున్న పెద్దలు కాలువమల్లయ్య గారు, వారి ఆత్మ నా దగ్గర ఉంది. కాలువమల్లయ్య కథలు ఒకటి కాపీ నా దగ్గర ఉంది, అది నాకు దొరుకుతలేదు. అది ఇచ్చేదాకా సాగునంత ఉంది, బదిలంగా ఉంది, తీసిస్తాను. అట్లాగే నాగేశ్వర శంకర గారు, సోదర సమతుల్యులు, పెద్దలందరికీ అప్పట్లో నేను 20 ఏళ్ల కింద భాషా యుద్ధాలు రామన్నాయని ఒక వ్యాసం రాస్తే ఆంధ్రభూమిలో వస్తే దాన్ని ఉటంకిస్తూ మీరు పలు వ్యాసాలు రాసినారు. మన అన్నగారు ఇప్పుడు మన తెలంగాణలోనే ఇంటింటికి కులానికి తగ్గ భాష ఉంటుంది, అదేదో చలోక్తి ఉంది. 1627 నాడు ఆక్సిజన్ అనుకున్నటువంటి మన తమ్ముడు జనవరిలో తెలంగాణ భాష సజీవం. దాన్ని పుస్తకాలు తేవాలంటే తేండి, రాయాలంటే రాయండి, లేదంటే మానుకోండి. దానికి ఏ అడ్డు లేదు, అట్లా ఉండిపోతుంది. ఇది నా అభిప్రాయం. దాన్ని ఏదో మనం ఎత్తికెత్తుకొని ప్రజాగీతులు తగిలించుకోవడం అది మన గుర్తింపు కోసమే తప్ప తెలంగాణ భాషకి ఏమీ కాదు. ఇది నేను నిర్వహణకి చెప్పేటువంటి అంశం. పిల్లలు 6వ సబ్జెక్టులు చెప్తే మేము అన్నీ కలిసి ఎట్లా చదువుకోవాలనుకుంటుంది. అంటే పిల్లలు మన భాషను అర్థం చేసుకోగలరు. నేను ఎవరు వ్యతిరేకంగా నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను. పేపర్ భాషను అర్థం చేసుకోగలరు, ఇంట్లో మాట్లాడే భాషను అర్థం చేసుకోగలరు, వాళ్ళన్నింటినీ అడ్జస్ట్ అయిపోతారు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ భాష మీద ఇంగ్లీష్ భాష కన్నా ఉర్దూ భాష యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. జర జలుబు, ఇక్కడ తోడేమంటారు, తోగరపప్పు అంటారు. నిజామాబాద్ గురించి పుట్టింటి వ్యవహారాన్ని మెనమోగినట్టుగా ఉంటుంది. ఇక్కడ 20 ఏళ్ళు నేను స్వర్ణకాలం ఆ వృత్తిరీత్యా ఇక్కడ ఉద్యోగం వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. ఈ పెరిగిన నిజామాబాద్ తప్ప 99% నిజామాబాద్ నాకు కళ్ళల్లో ఉంటుంది. ఇక్కడ నేను రావడం కేవలం ప్రైజు గురించి అసలు కార్యం కాదు. మీరు యువతనాన్ని సంతోషం వెళ్ళిపోవడం, పాత మిత్రులు కలవడం, ఇక్కడ గాలి పీల్చడం, ఈ ఆనందాన్ని అనుభవించడం కోసం మాత్రమే. నాకు
టీనేజర్ ఇక్కడ గడిచింది. సో నేను చెప్పబోయే అంశం ఏంటంటే వస్తువును బట్టి మీరు కథ రాయండి, వస్తువును బట్టి మాట్లాడండి. నేను వారసత్వం అనే కథను 95లో రాశాను. అప్పుడు తెలంగాణ వాదం లేదు, అది గంగిరెద్దుల భాష, గంగిరెద్దుల వాళ్ళ కథ. ఫిగూర్ మాడలేదు, ప్రైజ్ వచ్చింది దానికి. మరి ఎవరేదో అందరూ కానీ అటువంటి అభ్యంతరం ఏం కనిపించలేదు. అట్లాగే నేను మళ్ళా మాట్లాడుతున్నటువంటి కథని నడుస్తున్న చరిత్ర అనేటువంటి పత్రిక పంపిణీ దానికి ప్రైజ్ వచ్చింది. వాళ్ళని పెట్టుకొని మనం కాకుండా భాషను ఆసనం తీసుకుని ఒక మంచి కథ, ఒక బలమైన కవిత, ఒక బలమైన అభివ్యక్తిని కనుక మనం సృష్టించగలిగితే తప్పకుండా మనం నిలబడదాం. ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. వ్యక్తిగత అభిప్రాయాన్ని సభాముఖంగా మేము ఉంచుతున్నానంటే మీరు కూడా ఒకసారి ఆలోచించడానికి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ మిత్రులందరికీ, సహచరులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. చాలా మంది టీచర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం అట్లాగే మాట్లాడదాం. మనకు చిన్నప్పుడు స్కూల్లో పద్య భాగంలో మనకి ఏమొస్తుంది అంటే ఫస్ట్ కవి పరిచయం తర్వాత నేపథ్యం లేదంటే నేపథ్యం అని వస్తుంది. అయితే నా నేపథ్యం కంటే ముందు నా కథ నేపథ్యం మీ అందరికీ తెలవాలన్నది నా ఉద్దేశం. టైం ఉంటే సార్ లేవకపోతే నా నేపథ్యం కథ నార్త్ తెలంగాణలో ఎట్లయితే అందరూ దుబాయ్కి వెళ్ళడం ఇట్లా వలసలు ఉన్నాయో మా దగ్గర నేను మాట్లాడు పాత మాపునారు, అంతకుముందు పాలమూరు, అక్కడ నుండి వచ్చిన అక్కడ ఏంటంటే వలసలు అనేది చాలా 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 ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పటికి కూడా ఆ వలసలు అనేది తగ్గట్లేదు. మనం నార్మల్గా ఒకరోజు ఒక కారు వేసుకొని మన ఒక ఊరు వెళ్తే ఏం కనిపిస్తుంది అంటే ఊరంతా ఒక శ్మశాన వాటికగా కనిపిస్తుంది. కాకపోతే అక్కడ మనకి ఒక సర్కిల్ కనిపిస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లోడు ఉంటాడు, అంటే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లోడు ఉంటాడు, చనిపోవడానికి దగ్గరలో ముసలాడు ఉంటాడు. కానీ ఈ సర్కిల్లో ఈ చక్రంలో ఒకటి మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుందంటే నడీడు ఎవ్వరు ఊర్లలో ఉండట్లేదు. వీళ్ళందరూ ఎటు వెళ్తున్నారంటే వలసలు వెళ్తున్నారు, బతకడానికి బతుకు తెరువు కోసం వెళ్తున్నారు. ఆ బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళు ఈ చిన్నపిల్లలు ఎందుకుంటున్నారంటే పేరెంట్స్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ అట్లా ఇంటి దగ్గర ఎవరు చూసుకోవడానికి కూడా లేని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని దేశం తీసుకెళ్తే ఉన్న ఎద్దుల్ని అమ్మేసి వ్యవసాయాన్ని వదిలేసి దేశం వెళ్తే వారికి మిగిలింది ఏంటంటే పగ్గం. ఎద్దుల్ని అమ్మంగా మిగిలిన తాడు ఒకటే మిగిలింది. ఆ దేశం వెళ్ళిన తర్వాత ఆ తాడు వారికి ఎట్లా ఉపయోగపడ్డదంటే, ఆ పగ్గం ఎట్లా ఉపయోగపడ్డదంటే వాడి వారిలో పనిచేస్తుంటే వాడి పిల్లోని పైన చెట్టు కట్టేసి వాడి కింద పని చేయడానికి ఆ పగ్గం ఉపయోగపడుతుంది. అది నా పగ్గం కథ నేపథ్యం. థ్యాంక్ యూ. నమస్కారం. సభాధ్యక్షుల వారు ఒక్క నిమిషమే అన్నారు, ఒక్క నిమిషంలోనే మాట్లాడతాను. తెలంగాణ భాషలో కవిత్వం, కథల పోటీలు ప్రకటన ఇచ్చినప్పటి నుంచి అవన్నీ సేకరించి న్యాయ నిర్ణయం చేసి బహుమతులు ప్రకటించి అందరినీ ఆహ్వానించి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు. తెలుగు సాహిత్యానికి నీరు పోసి ఊపిరిలుది కాపాడుతున్నదంతా ఇటువంటి సాహిత్యం పట్ల అభిమానం ఉండి ఈ పోటీలు నిర్వహించి ప్రోత్సహించి వెన్నుతట్టి ధైర్యాన్ని ఇచ్చి ఇటువంటి సంస్థలే ఈ సాహిత్యానికి ఊపిరిలుతున్నాయి అనిపిస్తుంది. ఏ కార్యక్రమానికి వెళ్ళినా కలిగని ఆనందం కంటే సాహిత్య సభలో ఉన్నప్పుడు, కవిత్వం చదివినప్పుడు, విన్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది, జీవితం మీద తీపి పెరుగుతుంది. సాహిత్యం అనేది చనిపోవాలి అనుకున్న వాడిని బతికిస్తుంది. సాహిత్యం ప్రపంచాన్ని చూపిస్తుంది. పుట్టి పెరిగిన కుటుంబ నేపథ్యం ఎట్లాంటిదైనా సాహిత్యం చదివినప్పుడు, పాఠ్య పుస్తకాలలో నేర్చుకునేది, ఉపాధ్యాయులు బోధించనిది
బోధించినది, తల్లిదండ్రులు బోధించినది అంతా సాహిత్యంలో లభిస్తుంది. మన కుటుంబ నేపథ్యం ఎట్లున్నప్పటికీ కూడా సాహిత్యమే మనకు జీవితాన్ని ఇస్తుంది, మార్గ నిర్దేశం కూడా చేస్తుంది. కాబట్టి సాహిత్యం బతికి ఉండాలంటే ఇటువంటి సంస్థలు ఉండాలి. ఎన్నో శ్రమకూర్చైన వీలైన వాళ్ళు, సాధ్యమైన వాళ్ళు ఇటువంటి పోటీలు పెట్టి కొత్త వాళ్ళని, పాత వాళ్ళని అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఒకటి తర్వాత బహుమతి గ్రహీతలకు కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ నేను సిద్ధిపేట నుంచి వచ్చాను. చొప్పదు సుధాకర్ గారు వారు ఎక్కడి నుంచి వచ్చాను.